జగన్ 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 చంద్రబాబు ప్రభుత్వం మహిళలు మోసం చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం జై జగన్ జై జగన్ జై జగన్ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు. మరి ఈ రోజుకి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతోంది. ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు చేసి ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వాగ్దానాలను ఏదీ పట్టించుకోకుండా ప్రజలకి ఈ రోజున వెన్నుపోటు పొడిచారు కనుక ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని నిరసన రూపంలో ఈ నిద్రావస్థలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మేలుకొల్పడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇంచేతంటే ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు యువకులందరినీ కూడా మరి నిరుద్యోగ భృతి ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ప్రతి నెల నిరుద్యోగ భృతి నేను ఇస్తాను అని చెప్పి యువకులందరినీ మోసం చేసిన మాట యువకులకి ఎన్నిపోటు పొడిచినటువంటి యథార్థం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతాం. అలాగే ఆడపిల్లలుంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని ఒక ప్రతి ఒక్క మీటింగ్లో కూడా గుచ్చి చెప్పినటువంటి మరి నాయకులందరూ ఈ రోజున ఎవరు మాట్లాడటం లేదు. మరి ఈ రకంగా ప్రజలను వెన్నుపోటు పడటం జరిగింది. అలాగే అన్ని రకాలుగాను ఎందుకంటే ప్రతి ఇంటి ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి బాండ్లు పట్టుకెళ్ళి ఈ బాండ్ గ్యారంటీ బాబు సూర్యుడి మోసం గ్యారంటీ అన్నట్టుగా గ్యారంటీ అని చెప్పి ఇవాళ మోసం చేసి ప్రజలను ఎన్నిపోటు పడిచారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే అనేక రంగాలు ఇవాళ మాటకి కూడా అమరావతి అని ప్రజల్ని ఒక భ్రమలోకి దించుతున్నారు. ఏం చేద్దంటే వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి అక్కడ ఒక స్క్వేర్ ఫీట్కి 14,000 15,000 రూపాయలు ఖర్చు చూపిస్తూ అక్కడ ఏమీ లేకపోయినా సరే అక్కడ మహానగరాన్ని నిర్మిస్తానని చెప్పడం ఎంత దురదృష్టకరం అంటే వేల కోట్ల రూపాయలు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కానివ్వండి లేకపోతే ఆ బ్యాంక్ అప్పులు కానివ్వండి వేల కోట్ల రూపాయలు తెచ్చి మరి ఈ రాష్ట్రాన్ని రుణంలోకి అప్పుల బారిని పాడేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇచ్చేదంటే మీరు అమరావతిలో ఏం చేశారు అనేటువంటి విషయం అక్కడ కనపడతా ఉంది. ఇచ్చేదంటే మీరు యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంతేదంటే అక్కడ మీరు వ్యాపారం చేసుకోవడం కోసం ఇది గతంలో హైదరాబాద్లో అలాగే వ్యాపారం చేసి మీరు డబ్బు గడించుకున్నారు. మీరు మీ స్థానికులకి మీ పార్టీ నాయకులకి అందరికీ కూడా డబ్బు కూడబెట్టడం కోసం అమరావతి అని చెప్పేసి అక్కడ లేని నగరాన్ని ఉన్నట్టుగా సృష్టించి అక్కడ ఒక మహానగరాన్ని సృష్టిస్తానని చెప్పి ప్రజల్ని నమ్మబలుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ముక్కు మీద తెలియసుకుంటున్నారు. ఇప్పుడైనా సరే మీ వైఖరి మార్చుకొని ఏదైతే ఎన్నికల మీద మీరు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు కనుక మీరు నిలబెట్టుకోకపోతే మీరు ఖచ్చితంగా మీ కుటుంబ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటాం. అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది. మరి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా 2 సంవత్సరాల పరిపాలనలో ప్రజలను చేసిన మోసాలకి నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భీమవరం నియోజకవర్గంలో ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన చెన్నమల్లి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వారు చేసిన వాగ్దానాలను వేటిని కూడా అమలు చేయలే. సూపర్ 6 అని చెప్పారు. ఈరోజు రాష్ట్ర ప్రజలను చూస్తుంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, అలాగే గ్యాస్ బండ్ల రేట్లు పెరిగినాయి. తద్వారా ఇతర నిత్యావసర సరుకులు కాయగూరలు అన్నీ కూడా పెరిగి ప్రజలు జీవించే విధానం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. అలాగే విద్యార్థుల భవిత కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు.
ఆరోగ్యశ్రీ ఎవరైనా సరే ఇదివరకు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఎలాంటి ఇబ్బందికరమైన వ్యాధి వచ్చినా కూడా ప్రాణాన్ని కాపాడుకుని ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ పడేది. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎంతకాలం నుంచి మీరు ఇవ్వడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఆక్వా రంగం అనేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న రంగం. ఆక్వా రంగం కూడా కుదేలైపోయి ఎంత ధర్నాలు చేస్తూ వారంతా కూడా ఎంత నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా ఈనాటికి కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఏ రకమైన రెస్పాన్స్ లేదు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పరిపాలనకి తిలోదకాలు ఇచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి మరి సీనియర్ని నాకు అనుభవం ఉందని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో అబద్ధాలను ఎక్కువగా చెప్పి అధికారంలోకి వచ్చారో తప్పించి ప్రజలకు చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నిలబెట్టుకోలేదు. ముఖ్యంగా మహిళలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మహిళకి ఆర్థికంగా భరోసా ఇచ్చారు, అలాగే ఎంతో రక్షణ కల్పించారు. ఈరోజు దిశా చట్టం లేదు, ఏమీ లేదు, మహిళకు భద్రత లేదు. గతంలో ఎవరైనా సామాన్యులు మాత్రమే అరాచకాలు చేసేవారు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలోని కొన్ని పార్టీల నేతలు అధికారంలో మరి శాసనసభలో ఉన్న వ్యక్తులు కూడా అరాచకాలు చేసే పరిస్థితులు, దానికి ఏది సమాధానం లేదు. మహిళకు రక్షణ కరువైంది. వీటన్నిటికీ ఏ రకమైన సమాధానం చెప్పకుండా ఇంకా అలా ప్రజలను మభ్యపెడుతూ రాజధాని విషయంలో కూడా రైతులను మోసం చేస్తూ ఏం చేయాలనుకుంటున్నారు, ఏం అభివృద్ధిని కోరుకుని అధికారం ఒకటే మీరు కోరుకున్నారా? ప్రజా సంక్షేమాన్ని కోరుకోలేదా? రాబోయే రోజుల్లో మీరు ఇప్పుడైనా సరే మేల్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే మీరు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటిని నిలబెట్టుకోండి. ప్రజా సంక్షేమ పరిపాలన చేయాల్సిందిగా మేము ఈ 2 ఏళ్ల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. మోసం అంటే ఈ చంద్రబాబు నాయుడు ఒక ఫెయిల్యూర్ సీఎంగా చరిత్రలో మిగిలిపోతాడు. ఎక్కువగా మహిళల్ని ఎక్కువగా మోసం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మహిళలకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఎన్నో అమలు చేస్తానని మరి ఎలక్షన్లో చాలా ప్రచారాలు చేయడం అనేది జరిగింది. కానీ ఏ ఒక్క హామీ కూడా ఒక మహిళలకి ఇవ్వడం అనేది కూడా ఎక్కడ జరగలేదు. ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము, మహిళల్ని ఎక్కువగా ఎన్నుబడి పడిచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మహిళలకు ఏది కూడా రక్షణ లేదు, ప్రాణ రక్షణ లేదు, మాన రక్షణ లేదు, ఏ రక్షణ లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చాలా దుర్వినియోగంలో ఉంది. నిజంగా చెప్పాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చి మరి 50% రిజర్వేషన్లు అన్ని కూడా కల్పించి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఒక మహిళ పేరు మీద పెట్టి మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఎక్కడ చూసినా కూడా రక్షణ లేదు. మహిళల్లో నిజంగా ఈ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారంటే ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయి ఉండి ఈ రాష్ట్రానికి చాలా దురదృష్టకరం. ఎక్కడ కూడా అన్యాయం జరిగినా ఏ మహిళలకు కూడా ఆవిడ స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. చిన్న పిల్లల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. మరి చాలా విధానంలో ఉన్న ఈ ప్రభుత్వానికి మరి ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు విస్మరించారు. మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఏ ఒక్కటి ఇంతవరకు అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అన్ని వర్గాల ప్రజలపై దాడులు చేస్తుంది. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో ఏ విధంగా అధికారంలోకి వచ్చారో సూపర్ 6 అనే తీసుకొచ్చి ప్రజల్ని పక్కా మోసం చేశారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా సరే ఇంతవరకు కూడా హామీలను అమలు చేయలేదు. ఎందుకంటే ఇవాళ స్త్రీశక్తి ఇస్తున్నారు, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. ఇవాళ మీరు అదే మహిళకి ఇవాళ 36,000 రూపాయలు బాకీ ఉన్నారు. మీరు అదే విధంగా నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తున్నారు. ఇవాళ 72,000 రూపాయలు మీరు ఇవాళ నిరుద్యోగులకి బాకీ ఉన్నారు. అలాగే రైతులకి మీరు సబ్సిడీ లోన్ ఇస్తున్నారు, సబ్సిడీ కరెంట్ ఇస్తున్నారు, ఆక్వా రైతులకి సబ్సిడీ కరెంట్ ఇస్తున్నారు. మోసం చేశారు. 50 సంవత్సరాలు నిండిన వారికి అందరూ కూడా పెన్షన్ ఇస్తున్నారు. మోసం చేశారు. ప్రతి నిత్యం మీరు మీ మోసంతో ఇవాళ ప్రభుత్వం నడిచింది. ఇవాళ 2 సంవత్సరాలు అయినా సరే ప్రజలకు ఎటువంటి హామీలు జరగలేదు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున ఉండి పోరాటం చేస్తుంది. దీని అందరూ కూడా ప్రజలు సహకరించాలి.
ఇవాళ భీమవరం పట్టణం సిరిమేల రాయుడు గారి ఆధ్వర్యంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం ఇవాళ ప్రకాశం జరుగుతుంది. దీనికి అందరూ కూడా ప్రజల మద్దతు కూడా కావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం.